మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావటానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించింది జనసేన. 3 పార్టీలను ఐక్యంగా నడిపించడంలో 100% సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే జనసేనకు ఒక సిద్ధాంతం ఉంది. ఆ పార్టీ విధి విధానాలు కానీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ నైతిక విలువలను పాటిస్తూ ఎక్కడా కూడా పార్టీ లైన్ దాటకుండా ముందుకు వెళ్తూ పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే అధినేత పవన్ కళ్యాణ్ ఏమైతే దిశానిర్దేశం చేశారో వాటికి అనుగుణంగానే వారి యొక్క అడుగులు పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు పార్టీలో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ప్రతికూలమైనటువంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఏదైతే పార్టీ కోసం కష్టపడి పార్టీ జెండా మోస్తూ ఉన్నటువంటి నాయకులను కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులైతే పార్టీలో నెలకొన్నాయి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయంతో మాట్లాడుతున్నారు. అంటే సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉన్నటువంటి పార్టీ జనసేన, కానీ ఎప్పుడూ కూడా ఓటమిని బేరీజు వేసుకునో లేకపోతే మనం ఓడిపోయాం కదా ఇంకెందుకు ప్రజల ముందుకు వెళ్ళటం అవసరమా అనే ఒక రకమైనటువంటి విధానంతో కాకుండా వారు ప్రజల సంక్షేమం కోసమే, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నిరంతరం శ్రమించారు, కష్టపడ్డారు, కృషి చేశారు, పాటుపడ్డారు. మరి ఇటువంటి సందర్భంలో కూటమిని లీడ్ చేయటంలో కానీ కూటమి అధికారంలోకి రావటానికి ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేసినటువంటి పవన్ కళ్యాణ్, ఆయనకు సంబంధించినటువంటి పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిరాశ ఇదంతా ఎక్కువైపోయిందట. వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం, కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు, సీనియర్ నాయకులు టీవీ రామారావు, ఆయన్ను ఆ యొక్క బాధ్యతల నుంచి తొలగిస్తూ ఒక నోట్ అనేది రావటం, దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన ఏదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి జనసేనకు అన్యాయం జరుగుతుంది, కావాలని కొంతమంది పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, కాబట్టి ఆలోచించుకొని జనసేనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన అన్న దాంట్లో తప్పేమీ లేదు. కానీ పార్టీ ఎందుకు అలా తీసుకుంది? కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, అంటే ఆయన దానికన్నా ముందు ఒక విషయాన్ని మీకు చెప్పాలి. ఈ యొక్క అసంతృప్తితో ఆయనకు ఉన్నటువంటి అనుచరులు కొంతమంది జనసేన అభిమానులు, నాయకులు, కార్యకర్తలంతా రోడ్డెక్కి ధర్నా చేశారు. దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి హైకమాండ్ ఆయన్ను ఆ బాధ్యతల నుంచి, అంటే కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా తొలగించారు. ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది పార్టీలో. అంటే మనం పార్టీ కోసమే ఉన్నాం కదా, జనసేన అనేది మన ఊపిరి కదా, మన శ్వాస కదా, మరి ఆ పార్టీ కోసమే మనం కష్టపడుతున్నటువంటి తరుణంలో ఇటువంటివి కూడా చేయటం కరెక్ట్ కాదా అని ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. దానికి సంబంధించి 10వ తారీఖున ఇచ్చారు నోట్. శ్రీ టీవీ రామారావు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కొవ్వూరు నియోజకవర్గం. పార్టీ విధి విధానాలకు భిన్నంగా మీరు వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలను నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చాయి. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మీ చర్యలు ఉన్నందున మిమ్మల్ని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తక్షణమే తప్పించడమైంది. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఇట్లు వేములపాటి అజయ్ కుమార్, హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, జనసేన పార్టీ. ఇప్పటి వరకు దాదాపుగా ఈ పేరుతో ప్రెస్ నోట్లు రిలీజ్ అయినటువంటి సందర్భం లేదు. కానీ ఈయన ఎందుకు ఇప్పుడు వచ్చారు అంటే ఆ విభాగానికి సంబంధించి ఆయన ఇన్ఛార్జిగా ఉండొచ్చు. ఎప్పుడు కూడా హరిప్రసాద్ అనే పేరుతో, లేదంటే పవన్ కళ్యాణ్ ఆయన పేరుతోనే ప్రెస్ నోట్లు ఏదైనా సరే వచ్చేది బయటికి.
ఇప్పుడు అసలు పార్టీలో ఏం జరుగుతుంది? ఎందుకింత గందరగోళం? ఎందుకింత అయోమయం? ఎందుకింత కన్ఫ్యూజ్ వాతావరణం అనేది ఏర్పడింది? అసలు పార్టీలో ఏం జరుగుతుంది? పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి, అంటే అధినేత పవన్ కళ్యాణ్కు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాబోయే కాలంలో ఇదే కొనసాగితే పార్టీ చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అనేది వారి అభిప్రాయం. దీనికి సంబంధించి ఇష్యూ జరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని కామెంట్స్ కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నా. దానికి సంబంధించినటువంటి ఆ వీడియోకి అటాచ్ అయినటువంటి కామెంట్స్. ముందు పార్టీ నుంచి అధ్యక్షుడిని సస్పెండ్ చేయాలి, కానీ పార్టీని గాలికి వదిలేసినందుకు దారుణం. కారణాలు అనేక ఉండొచ్చు, కానీ రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీలో 0% ఉండకూడదని వారి ఆవేదన. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే ప్రజల అభిప్రాయం కానీ, జనసేనను అభిమానించేటువంటి వారు కానీ, అలాగే పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ, కింది స్థాయి వారి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది రకరకాలుగా జనసేనది తప్పు అంటే ఎలాంటి పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా దానికి సంబంధించినటువంటి కామెంట్స్ పెడుతున్నారు. మొదట వేములపాటి అజయ్ను తప్పించాలి, అప్పుడు కానీ పార్టీ సస్పెండ్లు ఆగు. ప్రతిపక్ష పార్టీలో డైరెక్ట్గా మర్డర్ చేసిన వాళ్ళని కూడా ఏమీ చేయరు. ఇలా కొన్ని కామెంట్స్ మనం చూస్తున్నాం. అలాగే మరొక కామెంట్, మరో ప్రజారాజ్యం మారబోతుందని నా అభిప్రాయం. అలా రకరకాలుగా జనసైనికులు ముందు వెనక మూసుకొని టీడీపీకి జీవితాంతం బానిసత్వం చేయండి. టీడీపీ చాప కింద నీరులా జనసేన పార్టీ కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా తొక్కుతుంది. మనకెందుకురా పదవులు? మనం ఎప్పుడు జెండా కూలీలే, మనం అన్ని జెండాలు మోయాలి, కానీ పదవులు మనకివ్వరు. సార్ మీరు బాధపడకండి, జనసేన అందరి పరిస్థితి అలాగే ఉంది, మీరు బయటపడ్డారంతే. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఇదేదో మేము కావాలని చెప్తుంది కాదు. వచ్చినటువంటి ఆ వీడియోకి సంబంధించినటువంటి ఆ వీడియో కింద కామెంట్స్ని చదివి వినిపిస్తున్నాం. మీరు బయటపడ్డారు, కానీ జనసేనలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి అదే అని చెప్పి. పవన్ పదవితో ఎంజాయ్ చేస్తున్నారు, మిగతా వారిని గాలికి వదిలేశారు. టీడీపీ అంటేనే వెన్నుపోటు, ప్యాకేజీ స్టార్ చంద్రబాబు పెంపుడు కుక్క, వారు ఏది చెబితే అది చేస్తాడు. కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అనేది ఇప్పుడు ఎక్కువగా రేజ్ అవుతుంది. దానికి సంబంధించి జనసేనలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. పార్టీని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలి, పార్టీ నాయకుని పవన్ కళ్యాణ్ గారిని అగ్రస్థానంలో నిలబెట్టాలని ప్రతి జన సైనికుని ఆశ. పోరాటాలు చేసాం, ఉద్యమాలు చేసాం, పార్టీ మనుగడకు అహర్నిశలు శ్రమించాం. ఎండనక వాననక చలనక రాయనక రప్పనక పరుగులు పెట్టాం. నిజానికి చెప్పాలంటే నేడు సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరాం, అయినా సహనం కోల్పోలేదు. ఇవన్నీ ఒక్క మన నాయకుడు అగ్రస్థానంలో ఉండాలని మాత్రమే. కానీ మేము కోరుకుంటుంది కేవలం చిన్నపాటి గుర్తింపు మాత్రమే. మేము నడిచిన నడక తప్పవచ్చు, ఆ నడక ముందు గుచ్చుకున్న మేకులు, చిందిన రక్తాలు ఎవరికీ కనబడటం లేదు. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇది. ప్రస్తుతానికి 21 ఇచ్చారు కనుక అవి గెలిచారు కనుక ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని మితిమీరిన ఆత్మవిశ్వాసం, పరిణితి లేమి, తెలియనితనం వల్ల నాయకుల్ని క్యాడర్ని దూరం పెట్టుకుంటూ పార్టీ నిర్మాణాన్ని గాలికి వదిలేశారు. ఎల్లకాలం ఇదే వరవడికి సాగదని గమనించే లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. అప్పుడు చేసేదే ఉండదు. పిఠాపురంలో నేరుగా పవన్ కళ్యాణ్ గారిపైనే విమర్శలు చేస్తున్న ఒక్కరినైనా టీడీపీ సస్పెండ్ చేసిందా? మహానాడు సాక్షిగా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన క్యాడర్ను విమర్శించిన ఒక్క నాయకునైనా సస్పెండ్ చేసిందా? ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జనసేన ఓటమే లక్ష్యంగా పిలుపునిచ్చిన మహాసేన రాజేష్ను సస్పెండ్ చేసిందా? వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మీరేమో అతి వినయం ప్రదర్శిస్తూ తెలివి తక్కువతనంతో క్యాడర్ను దూరం చేసుకుంటున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే మళ్ళీ 2019 ఫలితాలే పునరావృతం అవుతాయి. చాలా కాంట్రవర్సీ కామెంట్. టీవీ రామారావు గారు, మీరు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? జనసేన కూటమి పని అయిపోయింది, 2029లో చిత్తుగా ఓడిపోతుంది. నేను జనసేన అభిమానిగా, కాపు కులస్తులుగా చెబుతున్నాను, 2029లో కూటమి చిత్తుగా ఓడిపోతుంది. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడు, ఆయనకి ఏమీ తెలియదు. చంద్రబాబు దగ్గర పాలేరు బ్రతకడం తప్పితే ఇంకోటి చేత కాదు. పవన్ కళ్యాణ్కు మీరు జనసేనలో బాలేదు, బ్రతకడానికి సిద్ధంగా ఉండండి. రకరకాలుగా కొద్దిగా పార్టీని, పార్టీ అధినాయకుడిని దూషిస్తూ కూడా పోస్టులు పెట్టారు. ఇది కేవలం అంటే మేము ఏ ఉద్దేశంతో ఈ టాపిక్ని తీసుకున్నామంటే, ఏవో వారిని కించపరచడానికో, అవమానపరచడానికో, లేదంటే పార్టీలో పరిస్థితి బాగోలేదని చెప్పడానికి కాదు. జరిగిన పరిణామాలను బేస్ చేసుకుని పార్టీలో ఇలా ఉంది, ఈ విధమైనటువంటి విధానం కొనసాగితే రాబోయే కాలంలో పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది, అది తెలియజేయాలనే తప్ప ఇంకేం కాదు. ఎందుకంటే టీవీ రామారావు గారి ఆవేదన, ఆయన చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన, అది నిజంగా అందరూ మంచి పని, మరి ఎందుకు ఇలాగా
ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించారు. 14 ఆ పోస్టులు ఉంటే దానిలో కేవలం ఒకే ఒకటి జనసేనకి ఇచ్చారు. మిగతా అన్నీ వారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్ర కులాలకు సంబంధించినటువంటి వారికే అప్పగించారు, కేటాయించారు. తెలుగుదేశం పార్టీలో దళితులు లేరా, ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, మైనార్టీలు లేరా? ఆయన క్వశ్చన్ చేసింది అదే. ఆ క్వశ్చన్ చేసినందుకే ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు. టీడీపీ అంటేనే వెన్నుపోటు, ప్యాకేజీ స్టార్ చంద్రబాబు పెంపుడు కుక్క. ఇలాగా చాలా కారణాలు అనేకం ఉండవచ్చు, కానీ రాష్ట్రం నలుమూల నుంచి జనసేన కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకోవాలి. మొత్తానికి జనసేన కార్యకర్తలను తెలుగుదేశంకి ఊడిగం చేసే ఫ్రీ కూలీలుగా మారుస్తున్నారుగా. ఇలా ఆయన వేములపాటి అజయ్ను ఆయన తప్పించాలి ఫస్ట్, ఆయనకి ఏం తెలుసు పార్టీలో విషయాలని చెప్పి, ఇలా రకరకాలుగా దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది పార్టీలో. అంటే నిజంగా ఒక వ్యక్తి పెట్టినటువంటి కామెంట్, మరి తెలుగుదేశం పార్టీలో లేరా? డైరెక్ట్గా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వర్మ ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ ఏ రకమైనటువంటి కామెంట్ చేశారు? గతంలో బహిరంగంగానే చేశారుగా. మరి అలాంటి వారిపై తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకున్నప్పుడు మన పార్టీలో అటువంటి చర్యలు ఎందుకు అనేది వారి అభిప్రాయం. దీనికి సంబంధించి ఒకసారి మనం మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకులు, సీనియర్ నాయకులు అయిన టీవీ రామారావు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆయనకు మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో అసలు ఏం జరిగింది, ఆయన భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు ఏంటి, పార్టీలో ఉంటారా, ఆయన ప్రెస్ మీట్ పెడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. దానికి సంబంధించినటువంటి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం అండి. అతి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణం, మరి 2 రోజులుగా పార్టీ వర్గాలన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నాం, అన్ని మండలాల నుంచి కూడా. దాంట్లో భాగంగా ఒకసారి మనం నిరసన తెలియజేయకపోతే మరి వీళ్ళకి అర్థమయ్యేటటువంటి విధానం కూటమిలో కనపడట్లేదు. కాబట్టి మన జనసేన యొక్క నిరసన తెలియజేయాలని తీర్మానించి ఈ రోజున మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసనకి అతి ముఖ్యమైనటువంటి కారణాలు, జనసేన పార్టీని ఎవరైతే నోరు గలవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మా నాయకుడైతే కలిసి పనిచేయమని చెప్పారు. కానీ ఇక్కడ కూటమి పెద్దలందరూ కూడా కేవలం కలిపేసుకుని పనిచేస్తున్నారు. మరి ఒక రకంగా అన్నదమ్ముల్లో మమైకమై పనిచేద్దామని మేము అనుకుంటున్నాం, వాళ్ళేమో కలిపేసుకుని పనిచేస్తున్నారు. సరే, కలిపేసుకుని పనిచేసిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనుల్ని జనంలోకి వాళ్ళతో పాటు మేము తీసుకెళ్తున్నాం. సరే, రాష్ట్రం బాగుంది కదా అనే ఉద్దేశంతో ఏదైనా వచ్చినప్పుడు మన భాగం మనకి ఇస్తారు, 30% మాకు, 10% బీజేపీకి, అలాగే 60% తెలుగుదేశానికి అని చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మరి తెలుగుదేశాన్ని మిగతావన్నీ కూడా సమానంగా గుర్తించుతున్నటువంటి వైనం మా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆ రకమైనటువంటి మరి ప్రేమ వాత్సల్యం అనేది మాకు ఇక్కడ దక్కట్లేదు. దానికి నిదర్శన 14 మరి సొసైటీస్ ఉంటే 14 సొసైటీల్లో 3 సొసైటీస్ మేము అడిగాం. మరి ఒకటేమో బీజేపీ వారు అడగడం జరిగింది. మేము అడిగిన ఏది కూడా మాతో సంప్రదించకుండా, ఒక ఇన్ఛార్జికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వకుండా, మరి వారికి నచ్చిన విధంగా వారు ఏకపక్ష నిర్ణయంతో మరి వారు చేస్తున్నారు. 2 రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేసి అడగడం జరిగింది. అడిగితే, అన్నయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలియకుండా, మీతో సంప్రదించకుండా ఏమి చెయ్యమని చెప్పి మాటిచ్చారు. ఒక శాసనసభ్యులు మాటిచ్చినప్పుడు మరి కూటమిలో ఉన్నటువంటి మేము నమ్మాలి కాబట్టి కలిసి పనిచేసేటప్పుడు నమ్మాం. కానీ మాకెవరికి కూడా తెలియకుండా, ఆయన చెప్పినట్టు మాతో సంప్రదించకుండా జరిగినటువంటి విధానం ఏంటంటే, మాకు చెప్పకుండా ఒకే ఒక్క సొసైటీ జనసేన కానీ చెప్పుకుంటూ వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప, మాతో చెప్పి ఎవరికి ఇస్తాం, మీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకోండి, ఇదిగో మీకు 3 ఇస్తున్నాం, లేకపోతే కుదరలేదు 2 ఇస్తున్నాం, లేదు 1 ఇస్తున్నాం, మీ పేరేంటో చెప్పండి అని చెప్పారు. అది కూడా చెప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా మరి వారి ఇష్టానుసారం వారు చేసుకున్నారు. జనసేన పైకి పేరే తప్ప వారికి నచ్చిన దీంట్లో కూడా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి తప్ప మరి ఎవరికి కూడా మిగతా వాళ్ళు
ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. అది కాక ఇన్ఛార్జి గారి సపోర్ట్ ఉండాలంటే అది కూడా ఇవ్వడం మానేస్తున్నారు. అంటే దీని వైఖరి ఏంటంటే కేవలం జనసేన పార్టీని ఈ నియోజకవర్గంలో ఉంచకూడదు అనే నిర్ణయానికి వచ్చారు. గతం రోజులు మర్చిపోవద్దని ఎన్నోసార్లు చెప్పాం. వారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు అది పరిస్థితి. అంటే ఒక నాయకుడు అతను కనీసం సంజాయిషి అనేది అడగకుండా, షోకాజ్ నోటీస్ అనేది ఇవ్వకుండా వివరణ తీసుకుంటారు. ఖచ్చితంగా మీరు ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. అప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో దానికి సాటిస్ఫై అవ్వకపోతే పార్టీ తుది నిర్ణయం తీసుకోవచ్చు. దాంట్లో తప్పులేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇదే రకమైనటువంటి విధానం ఉంటుంది. కానీ అసలు కనీసం ఆయన సంప్రదించకుండా మీరు పార్టీ లైన్ మారారు, గీత దాటారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం, ఆ పదవి నుంచి వైదొలగాలి మీరు అని చెప్పి టీవీ రామారావు ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడడం ప్రయత్నం చేశాను. ఆయన ఫోన్ ప్రస్తుతానికి అయితే పనిచేయట్లేదు. ఆయన ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి కొంత అనారోగ్యానికి కూడా గురైనట్లు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చాలా అసంతృప్తితో అసహనంతో ఉన్నారని. ఎందుకంటే మరి జనసేన నాయకుల్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ పార్టీ, కానీ జనసేనలో ఎందుకు తీసుకుంటున్నారు అది కూడా పాయింటేగా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనకు తెలుసు, పరిణామాలు. వారికి లేనటువంటి నియమ నిబంధనలు మన పార్టీలో ఎందుకు? వాళ్ళు మనకన్నా భయంకరంగా మాట్లాడారు, దుర్భాషలాడారు, తిడుతూనే ఉన్నారు. అయినా సరే వారిపై చర్యలు తీసుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయం అది. ఇప్పుడు అదే రేట్ చేస్తున్నారు జనసేన. దానికి సంబంధించి కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు సాయి అనే జనసేన నాయకుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సాయి గారు నమస్తే అండి. మేము నెంబర్ 1 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటంటే నమస్తే. రామారావు గారు ఆయన పరిస్థితి పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఇచ్చినటువంటి పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మీ నియోజకవర్గంలో కాస్త గందరగోళం ఏర్పడింది. మీ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అవును సార్, అవునండి. దీన్ని మనం ఎలా చూడాలి సార్? ఇప్పుడు మా అధినేత మాట మాకు శిరోధార్యం కింద మేము ఇప్పటి వరకు ప్రయాణం చేశాం సార్. ఓకే. ప్రశ్నించమని చెప్పింది ఆయనే, పోరాడమని చెప్పింది ఆయనే. మరి ఇవాళ ప్రశ్నించినందుకు, పోరాడినందుకు ఈ కూటమి ప్రభుత్వంలో నుంచే మాకు ఇబ్బందులు ఉంటే మేము ఎలాగ ముందుకు సాగాలండి పార్టీలో? ఇవాళ ఆయన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు అయిందండి. అధికారంలో రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా పెత్తనం లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా మా మీద కూడా వాళ్ళది కూటమి నాయకులతో పెత్తనం అంటే ఎలా సార్? ఇవాళ కనీసం పోలీస్ స్టేషన్ లో నడదు, ఎంఆర్ఓ ఆఫీస్ లో నడదు, ఎక్కడైనా సరే మళ్ళీ కూటమి ప్రభుత్వాలకి మేము బయట అవ్వాల్సిన పరిస్థితి ఉందండి. ఇవాళ పార్టీ ఎలక్షన్స్ కూడా దగ్గర లేవు సార్. ఒక పార్టీని నమ్ముకుని పార్టీని పెంచి పోషించాలంటే 4 సంవత్సరాలు ఆగాలండి. ఇంకా రేపు రాబోయే స్థానిక సంస్థలు అండి. స్థానిక సంస్థల్లో పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే గ్రౌండ్ కేట అంత బలోపేతంగా ఉండాలండి. ఉండాలంటే ఇప్పుడు అరాకొర పదవులు ఇచ్చి ఏతో ఆ పదవుల్లో కూడా మేము ఉండాలి కదా. మరి రామారావు గారు ఉన్నారంటే ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీని ఏకతాటి మీద తీసుకెళ్తున్నాడు జనసేన పార్టీని. మన ఇలాంటి రోజున అక్కడ పదవుల పంపకాలలో జరిగిన తేడా గురించి ఆయన మాట్లాడారో తప్పించి ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడారు కదండి. సరే మాట్లాడే రైట్ ఎవరికైనా ఉంటుందండి. కానీ ఆయన కొంతమంది జనసేన కార్యకర్తలు ఆయన అభిమానులతో రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పరిస్థితి అంటే ఇప్పుడు ఆయన మాట వచ్చినప్పుడు అది ఎన్నికల టైంలో ఆయన వాడుకున్నారండి. ఎన్నికల్లో మేము అహోరాత్రులు కష్టపడ్డాం, పార్టీ గెలుపు కృషి చేసాం. ఆ రోజు అధినేత పనిచేయాలన్నారు, పనిచేసాం. మరి పదవుల పంపకాలు జరిగినప్పుడు కష్టపడ్డ కార్యకర్తలను మేము ప్రిఫర్ చేసి వాళ్ళకి ఏదో చిన్న పదవులు ఇవ్వమంటే ఇవ్వలేనప్పుడు మా కళ ఎవరికి ఇప్పించాలంటే ఇంకా మేము ఎవరితో మాట్లాడాలి? అధినేత అంటారా ఎక్కడ ఉంటారు, ఆయన ప్రతి చిన్న విషయం అక్కడ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. సో ఏంటంటే ఆయన మనసులో ఆవేదన ఏదైతే ఉందో ఆవేదన వెళ్ళగక్కి అంతే అండి. ఇవాళ జనసేన పార్టీలో ఇక్కడ నిలబడి రోజు డబ్బులు ఖర్చు పెట్టి 4 సంవత్సరాలు ఉండాలి ఏమంటారు సార్ చెప్పండి? అదే పరిస్థితి. ప్రస్తుతం ఏంటంటే కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిలో కూడా మనసులో ఉన్న బాధ ఉంది. ఈ రామారావు గారి విషయంలో ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా
పైన ఎస్సీ సామాజిక వర్గం అంట. ఈ రిజర్వేషన్ సామాజిక వర్గంలో పార్టీలోకి రావడం కూడా చాలా గొప్పగా చూడాలంట. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా కుల మతాల్లో అన్ని కులాలలో అన్ని మతాలలో రావాలని ఆహ్వానించారు కదా. మరి వచ్చినప్పుడు దీన్ని సరే సరిగ్గా చూడకుండా ఈ రోజు మీ పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించిందంటే కాపు సామాజిక వర్గంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కూడా ఎంతగానో సపోర్ట్ చేశాయి. అవును సార్, అవును మీ పార్టీకి. అవును సార్. మరి రామారావు గారి విషయంలో ఇలా నిర్ణయం తీసుకోవడం కొంత బాధాకరమైనటువంటి అంశంగానే మీ పార్టీలో చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో అంటే ఇటువంటి పునరావృతం అయితే పార్టీలో ఎటువంటి చీలికలు కానీ లేకపోతే భేదాభిప్రాయాలు కానీ కాస్త అసంతృప్తి అనేది ఎక్కువ అవుతుంది కదా. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే మీ అధినేత పవన్ కళ్యాణ్ బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కూడా ఎన్నికల ముందు ఏకతాటి మీదకి వచ్చి రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి ఉందండి. అవును. ఇవాళ కాపు సామాజిక వర్గం మెల్లిమెల్లిగా అంటే అధినేత ఆయన దగ్గర నుంచి ఏ మాట వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన ఏం పట్టించుకోవడానికి పరిస్థితి ఉన్నప్పుడు ప్రస్తుతం ఆయన అభివృద్ధి మీద ఆయన ఇచ్చిన మాట మీద ఆయన దృష్టి సారించారు. పార్టీ నిర్మాణం మీద కానీ బూత్ కమిటీలు కానీ ఏ కమిటీల మీద కూడా ఆయన దృష్టి సారించలేదు. అసలు ఆయన మనసులో భావం ఏదైనా మాకు ఇప్పుడు మాకు పిచ్చ అంటే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ, ఆయన కోసం మేము పనిచేస్తాం. ఆ సేమ్ టైం ఏంటంటే మాకు ఒక నియోజకవర్గంలో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ కూడా ఆయనతో సమానంగానే చూస్తా ఉంటాం. అంతేగా మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇన్ఛార్జీలు సడన్ గా తీసేసి మళ్ళీ లేని చోట మళ్ళీ ఇన్ఛార్జీలు వేయకుండా ఇవన్నీ గడబడి కింద ఉంటే రేపు పొద్దున పార్టీలో కొత్తలు ఎవరు రావాలో కొంచెం కష్టంగా ఉంటుంది సార్. అదిరాత ఎంతసేపు ఏం ఆలోచించాలంటే పార్టీలో తప్పులనే జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. ఇప్పుడు నిన్నటి వరకు నమ్మకుని ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, రామారావు ఎన్నో పోరాటాలు చేశారు. మరి ఆ లోకం అయిపోతుంది కదండి, ఇంట్లో లోకం బయట లోకం అయిపోతుంది కదా. మేము కూడా మా తల్లిదండ్రులు ఎదిరించి మరి మేము తిరుగుతున్నాం, పార్టీలో తిరుగుతున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అధినేత గారు కొన్ని విషయాలు ఆలోచించాలండి. ఆలోచించకుండా పెడల నిర్ణయాలంటే కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. అలాగని మా అధినేతలు మాత్రం మీరు కించపచ్చి కింద పెట్టడం ఆయన మాట బాగా శిరోధారు, ఆయన ఎప్పుడు కూడా మా నాయకుడే. ఓకే, థ్యాంక్ యూ సాయి గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. చూసారుగా, అంటే కొవ్వూరు ఒక్క నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికుల్లో పార్టీని అభిమానించేటువంటి నాయకుల్లో ఇదే రకమైనటువంటి ఒక నిర్లిప్తత, అసహనం, అసంతృప్తి అనేది అది పెరుగుతూ వస్తుంది. దాన్ని బ్రేక్ వేయాల్సినటువంటి అవసరం పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఆయనపై చాలా ఉంది. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి ఇంతకాలం పట్టింది, దానికి ఎంతోమంది శ్రమ పార్టీ అధినేతతో పాటు కింద స్థాయి నేతలు, కార్యకర్తలు. అంటే ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ వాటిని ఏమీ పట్టించుకోకుండా ముందుకెళ్ళినటువంటి విధానం కానీ, ఆయనకు వెనుక నిలబడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంతో పాటు ఎస్సీలు ఎక్కువగా సపోర్ట్ చేసినటువంటి సందర్భం. మరి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ సాధించిందంటే జనసేన వారి చేసినటువంటి కృషి, వారు ఏ పదవులు ఆశించకుండా ఈరోజు మన పార్టీ బాగుండాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ బాగుండాలి, మన అధినేత పవన్ కళ్యాణ్ను మనం ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలి అని ఎంతో ఆశించారు. కానీ ఈ రోజున పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది మనం చూస్తున్నాం. ఇది ఇంకా పెరగకుండా ఉండాలంటే ఒక రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలనేది ఎక్కువగా వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది, రాజకీయ విశ్లేషకులు కూడా. పవన్ కళ్యాణ్ ఆయన ఆలోచించాలి, ఆయన ఆలోచన విధానం చాలా బిగ్. కానీ ఇటువంటి క్యాడర్ని కాపాడుకోలేకపోతే, ఒకసారి విచ్ఛిన్నం జరిగితే, పార్టీలో భేదాభిప్రాయాలు వస్తే, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారితే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ముఖ్యంగా పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా బాగా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ అట్ ద సేమ్ టైం పార్టీని కాపాడుకోవాలి, పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు మనోనిబ్బరాన్ని కలుగజేయాలి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. చక్కగా 151 స్థానాలు సంపాదించుకుని రాష్ట్ర రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అసలు ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి వైఎస్ఆర్సీపీకి. రెండోసారి కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం అని వై నాట్ 175 అన్నారు. తీరా ఏం జరిగిందో మనకు తెలుసు. మరి అటువంటి పార్టీకే అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. మరి జనసేన కూడా అటువంటి విధానంలోకి వెళ్లకుండా ఖచ్చితంగా క్యాడర్ను కాపాడుకుని కార్యకర్తలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి,
తెలుగుదేశం పార్టీ కూటమి అంటే 3 పార్టీలు సమానమే. కూటమి అసలు ఏర్పడటానికి, కూటమిగా ముందుకు వెళ్ళటానికి దోహదపడింది, శ్రమపడింది, కృషి చేసిందే పవన్ కళ్యాణ్ అంటే జనసేన. మరి జనసేనను విస్మరిస్తే ఇదే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. చూడాలి రాబోయే కాలంలో మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరి ఈ యొక్క సమస్యను వెంటనే ఆయన రంగంలోకి దిగి పరిష్కరించుకుంటే బాగుంటుంది అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది పార్టీలోనే, జనసేనలో. చూడాలి ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటుంది, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై అంటే క్రమశిక్షణ చర్యల పేరుతో పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఏ పదవులు ఉన్నారో వారిని పదవుల నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకోవటం, దానికి సంబంధించి ప్రెస్ నోట్లు రావటం, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.